హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఏపీ సర్కార్ తీపి కబురు అందించింది. సో వీరందరికీ కూడా కరెంట్ అయితే ఫ్రీగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. సో ఎవరికి ఈ కరెంట్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు, ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. రాష్ట్రంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఏపీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. చేనేత కార్మికులు నిలదొక్కునే దిశగా చర్యలు తీసుకుంటోంది. తాజాగా ప్రభుత్వం నుంచి మరో తీపి కబురు వెలువడింది. వచ్చే నెల నుంచి చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయబోతున్నట్టు జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. బుధవారం విజయవాడలో చేనేత సంఘాల ప్రతినిధులతో సవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చేనేత రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని సవిత వెల్లడించారు. వైసీపీ హయాంలో క్రియాశీలత కోల్పోయిన చేనేత సంఘాలకు కూటమి ప్రభుత్వంలో పూర్వ వైభవం రాబోతుందని, వచ్చే నెల నుంచి చేనేత కార్మికుల కోసం ఆరోగ్య బీమా పథకాన్ని అమలులోకి తెస్తామని వెల్లడించారు. అలాగే దసరా నాటికి చేనేత సహకార సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సవిత పేర్కొన్నారు. వారానికి ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించే విధంగా ప్రభుత్వం పాలసీని రూపొందించే ఆలోచనలో ఉందని, తద్వారా చేనేత కార్మికులకు చక్కని ప్రోత్సాహం లభించినట్టు ఉంటుందని సవిత అన్నారు. రాష్ట్రంలో చేనేత మగ్గాలు కలిగిన వారందరికీ ఉచిత కరెంట్ను త్వరలోనే అమలు చేస్తామని, అర్హులకు వర్క్ షెడ్లను మంజూరు చేస్తామని సవిత హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇక నుంచి ప్రతి 3 నెలలకొకసారి 20% పెంచిన ధరలకు ఆప్కో సంస్థ స్వయంగా చేనేత సంఘాల నుంచి వస్త్రాలను కొనుగోలు చేస్తుందని మంత్రి సవిత పేర్కొన్నారు. సో ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారికి ఇది శుభవార్త అని చెప్పొచ్చండి. సో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే చేనేత చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా వీరికి తీపి కబురు అయితే వెలువడించారు. ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. సో మనకు ఒక విజయవాడలో జరిగిన చేనేత సంఘాల ప్రతినిధులతో మంత్రి గారు సమావేశమై ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో మనకు వచ్చే నెల నుంచి చేనేత కార్మికుల కోసం ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తామని సవిత గారు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే కరెంటు కూడా ఎవరైతే సొంత మగ్గాలు కలిగినటువంటి వారు ఉంటారో వారికి సంబంధించి ఉచిత కరెంట్ని త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారు, అంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు వారానికి ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించే విధంగా ఒక పాలసీని రూపొందిస్తారని, తద్వారా చేనేత కార్మికులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి 20% పెంచిన ధరలకు ఆప్కో సంస్థ స్వయంగా చేనేత సంఘాలకు వస్త్రాలు కొనుగోలు చేస్తుందని కూడా ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు వీరికి ఊరటగా మన యొక్క ప్రభుత్వం వారు ఈ చర్యలు అయితే తీసుకోబోతున్నారండి. మనం చూసుకున్నట్లయితే గత నెలలో మనకు చేనేత కార్మికులకు దాదాపుగా 33,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు. సో వీరికి సంబంధించి ఎవరైతే లోన్స్ తీసుకొని ఉంటారో వారికి ఆదుకునేందుకు గాను వారి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడడం కోసం ఇవన్నీ చేస్తున్నట్లుగా మంత్రి చెప్పుకొచ్చారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.